అంటే మీరు ఎప్పటి నుంచి నాటకాలు వేయడం మొదలు పెట్టారు? 8వ సంవత్సరం నుంచి అమ్మ నాకు డ్రామాలు. 8వ సంవత్సరంలో హరిశ్చంద్రలో ఫస్ట్ లోహితాసుడు వేశాను. మా నాన్న తీసుకువెళ్ళారు. దీనికి అంతటికీ కారణం నా ఫాదర్. ఎంతమంది అండి మీరు పిల్లలు? నేను ఇప్పుడున్నది ఒక్కదాన్ని అనుకుంటా. అంటే మీ బాల్యం అంతా అనుకుంటే ఏమనిపిస్తుంది? నా బాల్యం అనుకోవడానికి కూడా నాకు బాల్యాన్ని గుర్తు చేసుకోవడానికి లేదు. అంతా బిజీయే, చిన్నప్పటి నుంచి బిజీ. నాన్న అలాగా పెంచారు అనమాట. చిన్నప్పటి నుంచి కూడా నాకు సంగీతం 5 గంటలకి లేకపోవాడు అనమాట. సాపాల దగ్గర నుంచి పాడాల్సిందే. తర్వాత యాక్టింగ్కి యంగ్ మిస్ అది ఫస్ట్ డ్రామాకి కూడా చదువుతున్నాను. అప్పుడు 4th క్లాస్ చదువుతున్నాను. చదువుతుండగా నాన్న గప్పున వచ్చి చేయి పట్టుకుని లాక్కుని వెళ్ళిపోయారు స్కూల్ నుంచి. తీసుకెళ్ళి ఆ భద్రాచార్య గారని ఆయన గ్రూప్ అన్నమాట. హరిశ్చంద్ర డ్రామా అది కూడా మా ఊర్లో పెద్దాపురంలోనే వేశారు. సోమరాజ్ టాకీస్లో కొత్తగా థియేటర్ కట్టారు, దానికి వేయాలన్నట. అప్పుడు మా నాన్న గబగబా తీసుకుని వెళ్ళి అక్కడే మా అమ్మాయి అండి, మీరు అదే ఆ లోహితాసుడు వేసే అబ్బాయికి ఏదో జ్వరం ఏదో వచ్చిందంట, రాలేదండి, ఆ డ్రామా వెయ్యాలి, 3 రోజులు టైం ఉందంట. అందుకని నాన్న తీసుకెళ్ళి ప్రాక్టీస్ ఈ అమ్మాయి కావాలంటే చూడండి, నచ్చితే మీరు ఎలా చెప్తే అలా చేస్తుంది, అది జనాలకేమో చెప్పాడు. ఎంత మనకు తెలిసేది కాదు. యాక్ట్ చేయమన్నారు. అదే సరే ఫస్ట్ జాగయ్య నేను కొట్టినాను పద్యం అది అంతా చెప్పారనమాట. అదేం చెప్పారో అది పాడేసాం, అయిపోయింది. డ్రామా వేసాం. ఓ ఆహా ఆహా అన్నారు ఫస్ట్ స్టేజ్. అదే ఆయనే మళ్ళీ కుచ్చాల భక్తి కుచ్చాల డ్రామా చేసేవారు. అప్పుడు మిమ్మల్ని పిలిచారు అక్కడే. ఆ తర్వాత ఇంకా నన్ను నా నాన్న ఇంకా అందరూ పొగిడారు కదా, బాగుంది కదా, ఇంకా నాన్న ఇంకా చదువు అంతే అయిపోయింది. ఆ తర్వాత ఇంకా డ్రామాస్లో యాక్ట్ చేసి తర్వాత ఆయనే మా నాన్న పేరు నోకయ్య మేము ఇలాగ వేస్తున్నాం బాబు మీ అమ్మాయిని, భక్త గుచ్చాల్లో రాఘవుడి క్యారెక్టర్ కూడా ఉంది, అది వేస్తాను. అందుకని ముందు రాఘవుడు ముందంతా వస్తారు కదా, తర్వాత కృష్ణుడు దగ్గరికి వచ్చి అటుకులు తీసుకుని వస్తారు కదా, అప్పుడు ఈయన రుక్మిణి అనుకుంటా, ఏదో సత్యభామ ఏదో నాకు కూడా అంత నాగేశ్వరరావు గారు. అప్పుడు ఈయన ఓహో ఆడవేషాలు బ్రహ్మాండమైన పేరు ఆయన చెప్తుండేవారు భద్రాచల గారు. నాగేశ్వరరావు అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఆడవేషాలు బ్రహ్మాండంగా చేసి మంచి పేరు, అలా ఉండాలి ఆర్టిస్టులు అంత బాగా చేస్తున్నారు ఆడవేషాలు క్యారెక్టర్లు అయ్యిందని ఆయన చెప్తుండేవారు మాకు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక ఫలానా నాకు తెలిసింది, సినిమాకి వచ్చాక. అందుకని నాకు ఇదంతా కూడా అమ్మా నాకు డ్రామా యొక్క అనుభవం. అక్కడ మాకు చెప్పిన వాళ్ళ విద్యని మాకు ఎలా నిలబడాలా, ఎలాగ ఉండాలా, ఈ క్యారెక్టర్ అయితే ఇలాగ నిలబడాలా, ఆ క్యారెక్టర్ అయితే ఇలా చెయ్యాలా అని ఫస్ట్ నుంచి మాకు శిక్షణ, అది ఆ ట్రైనింగ్ అబ్బిందమ్మా అప్పటి నుంచి. నా తండ్రి కూడా నాకు ఎంతో సహకరించి ఒక మంచి మార్గంలో పెట్టాడు. ఆ తర్వాత భర్త దొరికారు. అంటే నాటకాల్లో ఉన్నప్పుడే మీ పెళ్లి అయిపోయింది అనమాట, అంతే కదా? అంతేనమ్మా, అక్కడ అయిపోయింది. అంటే తను అక్కడ మ్యూజిక్ అవన్నీ చేశారు, మ్యూజిక్ డ్రామాలు రాయడం. ఆయనకి అసలు వినోద వాగ్గేయకారక అని టైటిల్ ఇచ్చారు వాళ్ళు డ్రామాల్లోనే. ఆయన కవి, మంచి కవి, రైటర్ కూడాను. అంటే ఇంత లైఫ్ మీది ఇంతగా టర్న్ అవ్వడానికి మీ నాన్నగారు ఆ రోజు మిమ్మల్ని తీసుకెళ్ళి, అది అంతే కదమ్మా. ఇప్పుడు దేనికైనా తల్లి తండ్రి అని అన్నారు. తల్లి పెంచుతుంది, పెద్ద చేస్తుంది, తండ్రి ఒక మార్గంలో పెట్టేవాడు తండ్రి కదా. అందుకని మంచి మార్గంలో నన్ను పెట్టినట్టే కదా. ఇది కళకి సంబంధించినంత వరకు దాన్ని పొందేదిగా భగవంతుడి యొక్క కృపా విశేషము, నా యొక్క పౌరజన్మ సుకృతం. అటువంటి భర్త కూడా కళాకారుడే నాకు భర్తగా దొరకడం, అన్ని విధాలా నాకు సినిమాలో ఎంకరేజ్ చేయడం.
ఇప్పుడు అదే ఇది ఇంత ఇదిగా చేసినా ఆఖరికి ఒకప్పుడు ఇప్పటికీ అందరు చెప్పి పొడుస్తాను రాక్షసి వేసిన క్యారెక్టర్ అని. ఇప్పుడు సీతగా నేను యాక్ట్ చేసేటప్పుడు అందరూ కూడా ఏంటి గ్లామర్ క్యారెక్టర్లు డాన్సులు ఆడుకునేది, ఆ డాన్సులు ఈ డాన్స్ నాతోటే వచ్చి అసలు హిప్ మూమెంట్ అన్ని నా ఫస్ట్ డాన్సెస్ అయ్యింది అనమాట మోహిని క్యారెక్టర్. అలాంటిది ఇప్పుడు ఈ కీలుగుర్రం తీసేటప్పుడు నన్ను ఆ రాక్షస వేషం వేయమన్నారు. నేను ఎంతసేపు అబ్బా ఎందులో చూసినా గొల్లబా మోహిని, ఒక మేనక క్యారెక్టర్ వచ్చిందంటే మేనక గొల్లబా మోహిని, రంభ వచ్చిందంటే గొల్లబా మోహిని, ఇవే వస్తున్నాయి. అన్ని వ్యాంప్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ డాన్సులు ఇవే కదమ్మా. అందుకని ఇలాగా ఎంతకాలం ఇలా చేస్తామో అని ఏదో ఎన్నో సంవత్సరాలు అయిపోయినట్టు ఉండేది అనమాట. ఇదేనా నాకు ఇంకా దానికి తోడు ఈ రాక్షస వేషం ఏమన్నారు కీలుగుర్రంలో. ఎవరైతే పిలిపించి ఫస్ట్ పిక్చర్లు యాక్ట్ చేశానో ఆ మిర్జాపురం రాజావారి తీస్తున్నారు అది కీలుగుర్రం. అప్పుడు కూడా ఏమంటే అనుకుని నేను మాత్రం వెయ్యనని చెప్పేశాను, నా వల్ల కాదు. అప్పుడు నా భర్త రోజు కూర్చోబెట్టి నువ్వు ఆర్టిస్టువా అంజలీదేవివా చెప్పు, ఒకటే కూర్చున్నా. ఏంటి కొత్తగా ఉంది ప్రశ్న, ఏమిటి సంగతి అంటే లేదు ఏ వేషమైనా సరే ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఎందుకు చేయనంటున్నావు, నిన్ను ఎంత తిడితే ఆ పిక్చర్లో అంత బాగా యాక్ట్ చేసావని పేరు వస్తుంది, నువ్వు వెయ్యి ఆ క్యారెక్టర్ నీకు మంచిది అని చెప్పి అదేది తోమి నన్ను మొత్తానికి ఆయన మాట తీసేయలేక ఆ క్యారెక్టర్కి ఆయన గురించి ఆ క్యారెక్టర్ ఇచ్చేసాను. నీ ప్రతాపం లోక విదితమే, ప్రతి తత్తు రాక్షసుడికి తెలుసు. గౌరవంగా కాలి గజ్జి కట్టు, కోడలి కాలికి గజ్జి కట్టి కొలువులో గల్లు గల్లుమనిపించే స్వామిదాసులు మీకు అలవాటేగా. కట్టండి.